నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇంకొకరిని పెళ్లి చేసుకుని నన్ను నా పిల్లల్ని పట్టించుకోవడం లేదు. నాకు సరైన ఆదాయం లేదు గారు. ఒకవేళ డివోర్స్ తర్వాత హస్బెండ్ వేరే పెళ్లి చేసుకొని మొదటి భార్య ద్వారా కలిగిన బిడ్డని చూసుకోవడానికి ఒప్పుకోకపోతే, మెయింటెనెన్స్ కూడా ఇవ్వకపోతే ఆ మహిళ ఏం చేయాలి? ఆ మహిళ హక్కులు ఏంటో మీకు తెలుసా? భారతదేశ చట్టం ప్రకారం తనకు పుట్టిన అమ్మాయి లేదా అబ్బాయి వయసు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే తన పాలన పోషణ చూసుకోవడానికి, తన మంచి చెడు చూసుకోవడానికి ఒక తండ్రిగా చట్టపరమైన బాధ్యత తనకు ఉంటుంది. డివోర్స్ అయినా, అతను వేరే పెళ్లి చేసుకున్నా సరే, తన మొదటి భార్య ద్వారా కలిగిన బిడ్డ యొక్క బాధ్యత నుండి తప్పుకోవడానికి కుదరదు. భార్య ఇంతకుముందు సెక్షన్ 125 సిఆర్పిసితో కేసు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఇది సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్ అయింది. దీంతో మెయింటెనెన్స్ కోసం కోర్టులో పిటిషన్ వేయొచ్చు. భర్త పిల్లల పెంపకానికి డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టండి. కోర్టు నుండి పిల్లలకు అనుకూలంగా స్పష్టమైన ఆర్డర్ తీసుకోండి. భార్య నుండి విడిపోవచ్చు, కానీ బిడ్డ నుండి విడిపోవడం కుదరదు. ఒకవేళ మీ విషయంలో కూడా ఇలాంటిది ఏమైనా జరుగుతూ ఉంటే సైలెంట్గా కూర్చోకండి, ఎదురించండి. చట్టం మీకు అండగా ఉంది. ఒక మంచి లాయర్ని కలిసి మీ బిడ్డకి మెయింటెనెన్స్ ఇప్పించుకోండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.